ఎన్టీఏ అనేటువంటిది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేసి రిజల్ట్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పటి వరకు నీట్ యూజీ 2026 మీద రిజల్ట్స్ అనేటువంటివి ఎన్టీఏ అఫీషియల్గా రిలీజ్ చేసి ఉన్నారు. దాని తర్వాత ఎన్టీఏ అనేటువంటిది రిజల్ట్స్ ప్రొవైడ్ చేసి మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అనేటువంటిది, కేటగిరీ ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. అలాగే పర్సెంటేజ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడి ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డేటా అనేటువంటిది మీరు ఎంబీబీఎస్ అడ్మిషన్ చేరడానికి, దాని తర్వాత డీజీహెచ్ఎస్ అనేటువంటిది హ్యాండిల్ చేసుకుని డేటాని కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేసి ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఆల్ ఇండియా కోటా ర్యాంక్ బేస్ చేసుకొని త్రూ ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా మీకు 15% ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అనేటువంటివి ఎంసీసీ కౌన్సిలింగ్ ద్వారా డీజీహెచ్ఎస్ అండర్లో ప్రాసెస్ అనేటువంటి చేస్తారు. వీటికి మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ అనేటువంటి చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత డీజీహెచ్ఎస్ నుంచి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది స్టేట్ యూనివర్సిటీస్ డేటాను రిసీవ్ చేసుకుంటాయి. ఈ డేటాను స్టేట్స్ అయినటువంటి తెలుగు స్టేట్స్ అయినటువంటి తెలంగాణ స్టేట్ అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇక్కడ తెలంగాణ స్టేట్కి వచ్చేసి కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తున్నాయి.